పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి పూట రూతు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 3వ అధ్యాయం చదువుకుందామా? వాక్య సహాయం కొరకై పరిశుద్ధ గ్రంథంలో పాత మీద గ్రంథం రూతు గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం పక్కన ఉంటుందండి. రూతు గ్రంథాన్ని మనం చూద్దాం. 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆమె అత్తయ్యైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతిని విచారించవలసినదాను కదా. నేను నీ మేలు కొరకు ఏం చేయాలి? విశ్రాంతిని విచారింపదగునా అనింది. అలాగే ప్రసంగి గ్రంథంలో దీనికి అనుబంధ వాక్యాన్ని ఒక వాక్యాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందామా? 4:9 అందులో వాక్యం, ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉండుట మేలు. ప్రభు తన మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. మా రూతు కథ ఎంతమంది తెలుసండి? రూతు తెలిసిన వాళ్ళు మాత్రం చేయొచ్చు. వెరీ గుడ్. తినిలో ఉన్నారు కదా, ఎందుకంటే స్టోరీ మీకు అర్థం అంటే క్లారిటీగా చెప్పాలి నేను. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబం గురించి మనం చదివితే ఆ కుటుంబంలో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరి పేరు మహలియోను, కిలియోను. ఈ కుటుంబము మోయాబు దేశంలో ఏమండి ఇశ్రాయేలు దేశంలో బెత్లెహేములో ఉండవలసిన ఈ కుటుంబం ఆ ప్రాంతంలో కరువు వస్తే మోయాబు దేశానికి వెళ్తారు. దేవుని సన్నిధి విడిచిపెట్టి ఈ కుటుంబం ఏమవుతుందట? అన్యుల దేశానికి వెళ్తారు. మన భాష చెప్పంటే ఈ ఊరు వదిలి ఆ ఊరికి. ఎందుకని? కరువు వచ్చిందని. కరువు వస్తే ఎంతమంది పోవాలి? మా ఊరి కరువు వస్తే ఎంతమంది పోవాలా? ఎంతమంది పోవాలా? ఒకరు పోవాలా? ఇంట్లో వాళ్ళు పోవాలా? ఊరంతా పోవాలా? ఊరంతా పోవాలి. కానీ ఊరంతా పోలేదాడా? వీళ్ళు కుటుంబం మాత్రం ఎస్కేప్. అందరూ పోవాల్సిన, ఊరంతా పోవాల్సిన వాళ్ళు వాళ్ళ కుటుంబం మాత్రమే పోయింది. అది ఎవరు? దేవుని నమ్ముకున్నవారే, సంఘంలో ఆరాధించేవారే, ప్రభుని పూజించేవారే, ప్రభుని కొలిచేవారే, ప్రభుని హెచ్చించేవారే, ఆరాధన చేసేవారే, అన్ని కుడికలు ఉన్నవారే, ప్రార్థన చేసేవారే, సహవాసంలో ఉన్నవారే. అదే ఇప్పుడు అన్నీ ఉన్నవాడికి ఏమొస్తుంది? లోపల ఆటోమేటిక్గా గర్వం వస్తున్నట్టు చూడు, అట్లా చెప్పింది. మొత్తం మీద వీళ్ళు అన్య దేశానికి వెళ్ళారు. అన్య దేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళు కొడుకులు యవన కాలం అయింది. యవన కాలం రాగానే మనం చూసినప్పుడు వారి గురించి రేపటి మాట మనం చూస్తున్నాం. ఎలిమెలెకు, ఆమె భార్య పేరు నయోమి. ఎలిమెలెకు కుమారులు ఎవరు? బయలుదేరి వేరే అన్యుల ఊరికి వెళ్తే అక్కడ యవనస్తులకి పెళ్లి చేశారు. వీళ్ళు ఏ కుటుంబం? వీళ్ళు దేవుని కుటుంబం. యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబం పెళ్లి ఊరితో చేయాలా? చెప్పాలి. యేసు ప్రభులతో చేయాలిగా, దేవుని నమ్ముకున్న కుటుంబంతోనగా చేయాలిగా. వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మా నాయన కలుసుకొని అన్యుల ఊరికి వెళ్ళారు కాబట్టి అన్యుల సాంప్రదాయం ప్రకారం అన్యులకి ఇచ్చి పెళ్లి చేశారు. కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే భర్త చనిపోయాడు, బిడ్డలు ఇద్దరు పోగొట్టుకున్నారు. మొత్తం మీద ఎంతమంది పూసినారు? ఇంటి యజమానులు తలకాయలు లేవు. వాళ్ళు వెళ్ళిపోయినారు. ముగ్గురు పోయినారు. కొడుకులు ఇద్దరు పోగొట్టుకునింది. ఆ తర్వాత భర్తను పోగొట్టుకుని ఇప్పుడు చూస్తే విధవరాలు అయిపోయింది ఆ కుటుంబం. సో మొత్తం మీద అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆలోచించింది మరలా ప్రయాణమైంది. ఇంకేడా అన్యుల ఊర్లో ఎంతకాలం ఉంటావు? యా ఊరి తిరిగి వచ్చిన లాస్ట్కి ఏ ఊరు రావాలంట? సొంత ఊరికి రావాలిగా. వచ్చారు, మళ్ళీ బెత్లెహేముకి వస్తున్నారు. ఎప్పుడు వచ్చిందామంటే బెత్లెహేములో కరువు పోయి అందరూ బాగున్నారు, సస్యశ్యామలుగా ఉంది అన్న వార్త విన్నప్పుడు నయోమి బయలుదేరి ఊరికి వచ్చింది. అప్పుడు ఆమెతో పాటు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కోడళ్ళు ఉన్నారు కదా, పెళ్ళయింది చెప్పారు కదా, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఒక కోడలు ఓర్ప ఏమైందంటే, అత్త నేను ఏడే ఉండిపోతాను, మా అమ్మగారిలో నాకు బాగుంటుంది, ఏమే నేను మాత్రం నీతో రానత్తా అని. ఇంకొక ఆమె ఉంది కదా, ఇంకొక కోడలు. ఆమె పేరు ఆమె పేరే రూతు. బైబిల్లో ఇద్దరు స్త్రీల గ్రంథాలు రాయబడతాయి. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు గ్రంథం. ఇప్పుడు రూతు అన్నది, అత్త నువ్వు ఉండే చోటు నేను ఉంటాను, నీ నీడే నా నీడ, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అది మెయిన్ రీజన్. నీ దేవుడే నాకు దేవుడు. నీ దేవుడు నువ్వు ఆరాధిస్తే నేను అది ఆరాధిస్తా, నువ్వు మొక్కితే నేను మొక్కుతా, నువ్వు ప్రార్థిస్తే నేను ప్రార్థిస్తా, నువ్వు దేవుని గణపరిస్తే నేను గణపరుస్తా, నువ్వు దేవుని స్తుతిస్తే నేను స్తుతిస్తా.
నీ దేవునితోనే నేను ఉంటాను, నీతోనే నేను ఉంటాను. మరణము తప్ప మళ్ళీ ఎవరు కూడా వేరు చేయడానికి వీలు లేదు. ఇట్లా కోడళ్ళు ఎవరికండి దొరికేది? అరుదు. ఇప్పుడు కోడలు ఎలాగుంటారంటే మామూలుగా జనరల్గా ఒకప్పుడు అత్త పైన కూర్చుంటే కోడలు కింద కూర్చుంటుంది. ఇప్పుడు కోడలు పైన కూర్చుంటే అత్త కింద కూర్చుంటుంది. అది స్టైల్. ట్రెండ్ మారింది. కాలమే మారలా. ఎవరు మారినారా? మనమే మారిపోయినాం. ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎటుంటే నేను పెళ్లి చేసుకుంటే పక్కలో ఇల్లు ఉండాలి, అంత దూరం వచ్చేవాలి. ఏమ్మా అర్థమైందా? ఆలోచించాలి. ఒకప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ ఇంటికి పోతున్నారు. అంత రివర్స్ అయిపోయింది. తలకిందులు తార. ఎందుకంటే ఆ ప్రేమకి, ఆ అందానికి, ఆ మాటకి, ఆ కట్టుబాటుకి, అందరిలో అవమానానికి ఏమవుతున్నాడా? ఇట అమ్మకి చెప్పలేడు, ఇట నాయనకి చెప్పలేడు. అది నేను ఒక సందర్భంలో మా అమ్మ చెప్పాను. మా అమ్మలో సంబంధం చూస్తే చేశారు నాకు. అమ్మ నువ్వు ఎప్పుడు వస్తా పోతావు, ఎప్పుడు వస్తా పోతావు, ఏంది మా కోడలు ఒక మాట కూడా అడగవు, అంత సోపు నిద్రపోతుంటే కోడలు కూడా నువ్వేం పట్టించుకోవు, నీ పాటికి వెళ్ళిపోతున్నావు, నువ్వు తల్లివేనా అని నా మొత్తం మా అమ్మని నేను అడిగిన. అప్పుడు మా అమ్మ ఏమని తెలిసిన, ఒరే నీకు పెళ్లి చేసింది మేము ఇద్దరు రచ్చలు పెట్టేదానికి అనింది. ఓయమ్మ ఏందా నీకు పెళ్లి చేసింది? భార్యాభర్తలకి రచ్చలు పెట్టేదానికి మేము పెళ్లి చేసినామా? మీరిద్దరు కాపురం చేసి కలకాలం సంతోషంగా అని చేసినామనేది. నోరు మూసుకున్నా. ఎందుకని? ఇట్లాంటి అత్తలు ఇట్లా కోడలు ఏమండి, కూతురు తల్లి. అత్త కోడలు మా ఇంట్లో ఎట్లుంటా తెలిసిన కూతురు తల్లి లాగుంటారు. కారణం ఏంటో చెప్పనా? వారు దేవుని ప్రేమలో నింపబడిన వారు అలాగుంటారు. ఈరోజు నేర్చుకుందాం. పచ్చాకు బాగుంటుంది, పండాకు రాలిపోతే పచ్చాకు నవ్వేది కాదు, అది కూడా ఒక రోజుకి రాలుతుంది. ఏమర్థమైందా? కోడలు అత్త అవుతుంది, అత్త కోడలు స్థానం నుంచే కదా. కాబట్టి ఇక్కడ నేర్చుకోవాల్సింది ఒకరికొకరు ఎలాగుంటే, ఒక మాటలు చెప్పాలంటే కుమారి అని పిలిచింది. ఎవరినా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో నయోమి ఈ యొక్క రూత్ని నా కుమారి అని సంబోధించటే కూతురుతో సమానమైంది. అమ్మా ఎవరి కాలంలో అత్తలను బాగా చూసుకుంటే రేపు మీ కోడళ్ళు మీకు వస్తే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు ఈరోజు సరిగ్గా చూడలేదా, ముద్ద పెట్టలేదా, సరిగ్గా జీవించలేదా, రేపు మీ గతి కూడా అదే గతి. అంతేనా కదా? ముందు ఎలా పోతుందో మరి మామూలుగా మేకలు కానీ ఏమండి గొర్రెలు ఎట్ట ముందు పోతే వెనక గొర్రెలు కూడా అలాగే పోతాయి. నువ్వు కరెక్ట్గా పోవాలి. ఎందుకు పోవాలి తెలిసిన? నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి. దేవుని నమ్మిన వారు దేవుని నమ్మినట్టుగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాలం మీకు చెప్పవలసిన విషయం అంటే, ఈ ఋతు జీవితంలో నయోమి జీవితానికి వస్తే ఈమె భర్తను పోగొట్టుకున్నది ఋతు భర్తను పోగొట్టుకున్నా కూడా సరే, నీ దేవుడే నా దేవుడిని అత్తతో పాటు బెత్లెహేము గ్రామానికి వచ్చింది. అక్కడ రొట్టెలీళ్ళు దేవుని సన్నిధానానికి వచ్చినవి. అన్యురాలు ధన్యురాలుగా మారింది. ఏమైంది చెప్పాలి? అన్యురాలు. ఈరోజు మనం ఏమవ్వాలి? దరిద్రులు అవ్వాలా, ధన్యులు అవ్వాలా? ధన్యులు అవ్వంటే ఎక్కడుంది? దైవస్థలిలో మనం ధన్యులు అవుతాం. ఆదివారం అయితే ఎక్కడికి రావాలి? ఆరాధనకు రావాలి. దేవుని మందిరానికి పెందల కడనే ఏమండి, పెందల కడకి లేచి తిరుపతి నుంచి కాళహస్తి మళ్ళీ ముసలిపేడు. ప్రభు కొరకైనటువంటి త్యాగం దేవుడు మళ్ళీ బ్రతికించాడు. ఎవరి కోసం బ్రతకాలి? అందుకే నీ సన్నిధిలో ఒక్క దినము నే గడుపుట నా భాగ్యం. మనం దేవుని సన్నిధిలో దీవించబడతాము. ఈరోజు మీ పిల్లలు ఎక్కడున్నారు? ఆదివారం అయితే ఏడుండాలి? దేవుని సన్నిధిలో పిల్లకాయలతో జరుగుతారు. సేవకులతో ఉంటే వాళ్ళు సేవకులాగా తయారవుతారు. సేవకులు ఏముంటుంది? మంచి ప్రార్థన, విశ్వాసం, దైవభయం, దైవభక్తి, పవిత్రత, యథార్థత ఉంటుంది. వాడు దేవుడు మావాడు నిద్రపోతాడు సార్, పాస్టర్ గారు మావాడు నిద్రపోతుంటే ఏం చేయాల? మూతి మీద నీళ్ళు పోస్తూ లేపాలి వాడిని. ఏమండి? నిద్రపోసి ఏం చేయాలి? లేపాలి. మా వాడు 8:30కంతా మొక్క మీద నీళ్లు చల్లి లేపి ఎత్తుకుపోయి పోసి 8:30-9కంతా బయట పోవాలి మందిరంలోకి. వాడు క్లాస్ ఏ క్లాస్ అంటే వాడికి ఇప్పుడు 7వ సంవత్సరం 8వ సంవత్సరం 8 సంవత్సరాల పిల్లాడంటే 2వ తరగతి పిల్లవాడు 8:30కంతా మందిరం లేకపోతే వాళ్ళ తాత బయట నిలబెడతాడు వాడిని. మొహమాటం ఏమీ లేదు. మందిరానికి అంతా బిన్నే రావాలి. ఎవరిది? మా మందిరం అంటామే. ఆ మందిరంలో మనం ఏం చేయాలి? దేవుని ఇల్లు మన ఇల్లు కదా. మనమంతా కూడా ఆయన రక్తంలో పాలు పొందిన వరమే కదా. పెందల కడనే ప్రభు సన్నిధికి వచ్చి దేవుని పని మనం చేయాలి. మన నేరుగా వచ్చి కూర్చునేది కాదు. ఏం చేయాలి మనం?
దేవుని పని మనం చెయ్యాలి. అక్కడ నుంచి ప్రారంభించబడితే ఇక్కడ వరకు రావాలి. 25 సంవత్సరాలకు ముందు మేము ఆడ ఉన్నాం, 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాం. నేరుగా ఇక్కడే కాదు, దేవుని మందిరంలో చిన్న పని చేసినా ఏముందో తెలుసా మీకు? ఆశీర్వాదం ఉన్నది, దీవెన ఉన్నది, మేలు ఉన్నది, అనుభవించాం కాబట్టి. ఒకసారి నేను బయట చెత్త వస్తాను ఇదే విధంగా మందిరంలో, దారిలో ఒక ఆడం పోతా ఏమనాయనా మీ చర్చిలో ఆడాలనే లేరా అనింది. ఎవరినా? నన్ను అనింది. ఇప్పుడు నాకేమనిపిస్తుందా? ఏనా నిన్ను కానీ నువ్వు చెత్త దోస్తాను కాడ మందిరం కాడ ఒక ఆమె నేను అడిగింది అనుకో, ఏమయ్యో ఇంత ఆయన కూడా ఒక చెత్త దోస్తాను మీ చర్చిలో ఆడవాళ్ళు వెళ్ళారంటే నువ్వేం చెప్తావనా? సరే నీకు అతొద్దులే, నాకా చెప్తా. నేను అన్నాను మా అప్పుడు ఆమెకు చెప్పిన మాట, ఆడలేరు ఎందుకు లేరమ్మా ఉండారమ్మా అన్న. ఏమి నువ్వు చెత్త దోస్తున్నావండి అన్నది. అప్పుడు నేను వెంటనే ఏమన్నది, ఇది మా ఇల్లు కాకపోతే నేను దోసుకోకు నువ్వు దోస్తావని అడిగిన. మా ఇల్లు కదమ్మా ఇదే, నేను చెత్త దోయకపోతే, నేను బూత్ దొడకపోతే, నేను లైట్ లేకపోతే, నేను ఫ్యాన్ లేకపోతే, నేను క్లీన్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఈ మందిరం ఎవరిది? నీదా నాదా? నీదయ్యా. మరి నా దారికి నేను చేసుకుని నీకేం సిగ్గు? దేవుని మందిరం పరిచయలో సిగ్గుపడకూడదు. బాబు పని చేస్తున్నారా? చేస్తున్నారు, చేయలేదు, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. దేవుని మందిరంలో పెందల కళ్ళు వేసి రావాలి. అర్థమైందా? పెందల కళ్ళని లేచి పాస్టర్ గారి కంటే ముందుగా దేవుని మందిరంలో మనం ఉండాలి. అలా నేర్చుకున్న ప్రారంభాల నుంచి మేము, అర్థమైందా? 4 గంటలకు 3 గంటలకు మెలకు వచ్చేస్తుంది. నిద్ర పుడిస్తే ఆడ ప్రార్థనకు పోకపోతే కుమ్మేస్తారనేసి భయం. అంతే కదా, నిద్రపోతా ఎవరు అడిగినా నిద్రపోతే నేను కొట్టపోతారా? కానీ మన కొరకు దేవుని సన్నిధిలో మన కొరకు ప్రభు అని వదులుకున్నాడు కదండి. నిన్ను ఆరాధన చేయడానికి పరలోకపు ఆరాధన కంటే భూమి మీద ఉన్నటువంటి నీ ఆరాధన కోరుకున్నాడు. అలాగైతే ఎలా రావాలి? ఆలోచన. ఒకప్పుడు పెన్షన్కే నువ్వు కాసుకొని పరిగెత్తన్నావు, ఇప్పుడు పెన్షన్ ఇంటికి వచ్చే కొంచెం సోంబేరి అయిపోయినావు. ఓ అంటారు తోడు ఒకటి కంతా ఉండే వచ్చానా అంటుంది. డబ్బు నీ ఇంటికి వచ్చింది కదా, విలువ లేదు. నీ ఇంటికి వస్తే విలువలా, ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ మేలు చేస్తా నీకు విలువలా. అలా ఆ ప్రభు దగ్గరికి నువ్వు వస్తే అప్పుడు అర్థమవుతుంది. యెహోవా ఉగ్రత రాకముందే, దేవుని కోపాగ్ని రాకముందే మనం భయపడి ప్రభుతో బ్రతకాలి. మనం భయపడి బ్రతకాలి. ఇక్కడ వాక్యాన్ని మనం చదువుతున్నాం కదండి. ఇప్పుడు 3వ అధ్యాయానికి వద్దాం. ఇలా జరిగి ఈమె అత్తగారింటికి వచ్చింది. ఎవరో కోడలో అత్తగారింటికి వచ్చింది. ఇప్పుడు అత్త కోడలు ఇప్పుడు సంభాషణలో మాట్లాడుతున్నట్టు 3వ అధ్యాయం స్టోరీ. నేను చరిత్ర అంతా చెప్పలేదు మీకు అర్థమవడానికి. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నీ కొరకు విచారింపవద్దా? ఈమె ఆలోచన చేస్తుంది, అయ్యో యవనస్తురాలే, ఈ అమ్మాయికి భర్త లేడే, ఇంకా నేను ఆడపిల్లలు పెంచి పోషించేది ఈ ఒక మంచి తోడిస్తే బాగుండు కదని ఆలోచన చేసి ఆమె వివాహం చేయడానికి అత్త పూనుకున్నది. ఒక మాటలో ఇక్కడ నేను చెప్పదలిచిన మాట ఏంటి, ఆమెకు మేలు చేయాలని కోరుకున్నది. ఎవరండి? అత్త కోడలకి మేలు చేయాలనుకున్నది. కోడలు కూడా సరే అత్తకు మేలు చేసేది. అమ్మ నేను ముసలిదానంటే అత్త నేను పోయి పనికి పోయిస్తా. అత్తను సాకిన కోడాలండి, అత్తను సాకినటువంటి కోడాలు. ఈ రోజుల్లో చూడండి, ఆమె కష్టపడి పరిగ ఏరుకొని వచ్చింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా ఏం చేసింది? పరిగ ఏరుకుంది. చుట్టుపక్కల చూడండి అంత పైర్లే, ముసలిపేట చుట్టూ అంతా చూస్తాడు పైర్లే. పనికి పోయి తన అత్తను పోషించిందండి. అందుకే అత్త కోడల మధ్య అనుబంధం ఎట్టుందా? కుమారత్వం రక్త సంబంధంగా మారిపోయింది, బంధం ఏర్పడింది. ఇప్పుడు అత్త తన కోడలికి లేక తన కూతురికి మేలుకరమైన విషయం చేసింది. ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, మొత్తం మీద ఏ పొలములోకి వెళ్ళి పరిగ ఏరుకున్నదో అదే పొలానికి ఓనర్ అయింది. అదే పొలానికి ఓనరు. బోయాజుతో వివాహం చేసేటట్టుగా అత్త పూనుకున్నది. ఆమెకు మేలు జరిగింది. ఒక మాట చెప్పాలంటే, అమ్మగారింట్లో జరగని మేలు ఎక్కడ జరిగింది? అత్తగారింట్లో జరిగింది. ఇక్కడ గమనించాల్సింది, ఒకవేళ అమ్మగారింట్లో కష్టపడి ఉంటుంది బాగా అనుకో, సుఖపడి ఉన్నది. ఇక్కడ అత్తగారింట్లో ఏమిటి? ఇక్కడ కష్టపడింది, తర్వాత కొన్ని రోజులకే సుఖం ఇచ్చాడు. మనం ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఎవరికాల పెళ్లి కాకుండా బాగా ఏం చేయాలా? కష్టపడి చదవాలి. 20 సంవత్సరాలు బాగా కానీ చదివితే తల్లిదండ్రుల మాటినే మళ్ళీ నీ జీవితమే ధన్యురాలు అవుతాం. 25 ఏళ్ళకే నీకు అప్పుడే నీ ఇష్టం తిరిగి సెల్ ఫోన్ మాయలో లోకం మాయలో పడ్డావా, అంతే కథ కంచికి నువ్వు మంచికి అయిపోయింది నీ జీవితానికి. జాగ్రత్తగా ఉండాలి. యవ్వన కాలంలో చదువుకునేంతవరకు అమ్మా నాకు తెలిసిపో నువ్వేం నాకు చెప్పేది అనకూడదు.
తల్లి మాట తండ్రి మాట అన్నాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. పెద్దల మాట ఏమన్నారట చెప్పమా మో అమ్మాయి, పెద్దల మాట ఏమంటారా? నన్ను చూడో, పెద్దల మాట ఏమంటారో? సద్దన్న మూట ఎంత బాగుంటుందో ఆ దినాలు. ఇప్పుడు టిఫను అన్ని తిని గ్యాస్ ఫామ్ అవుతున్నది. తిని 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 ఏం తినా? ఇడ్లీ కాదు దోశ పెట్టు, దోశ పెట్టు, అంతా టిఫిన్ చైనీస్ ఫుడ్ తిని తిని కడుపు పుండి అయిపోతున్నది అక్కడ. ఒకప్పుడు రాది సంగటి, జొన్నలు సంగటి, వాళ్ళు ఎట్టున్నా మా నాయన నాకంటే స్పీడ్గా పరిగెత్తాడు. ఇంకా దేవుని మహాకృపడి బాగున్నాడు, రిటైర్డ్ అయ్యి భలే పరిగెత్తాడు. ఏమా చెంగు చెంగుని పరిగెత్తాడు, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఎవరితా? ఆయన తిన్న ముద్దలు అలాగున్నాయి, నేను తిన్న చైనీస్ ఫుడ్ అలాగుంది. అందుకే నోరు కట్టా. ఇప్పుడు నేను ఏం కట్టుకున్నాను? ఒళ్ళు బాగుండాలంటే ఏం కట్టుకోవాలి? నోరు కట్టుకోవాలి. 10 మంది కొరకే సేవ చేయాలంటే అన్నిటినీ కళ్ళు కానించి, నోరు కానించి, మనసు కానించి అదుపులోనికి రాకపోతే, పొదుపు లేకపోతే కష్టం. నీ దగ్గర అదుపు ఉండాలి, పొదుపు ఉండాలి. అదుపు లేకపోయినా కష్టమే, లాస్ట్కి కుదిపేస్తుంది నిన్నది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి మనం. దేవుని వాక్యంలో విషయాలు మనం గమనం చేస్తే, ఈమె నీ దేవుడే నా దేవుడని ఎప్పుడైతే తన మనసులో దేవునికి స్థానం ఇచ్చిందో ఆమె జీవితం ధన్యమైంది. ఆమె జీవితం ధన్యమైపోయింది. అందుకే ఆమె జీవితంలో చూసినట్లయితే ఒక మాట చదువుతారండి. 65వ కీర్తన 4వ చరణం. బైబిల్లో 65వ కీర్తన 4వ చరణం ఏం రాయబడుతుందో చదువుదామా? బైబిల్లోని వారు తీసి 65:4 నీ సన్నిధిలో నివసించినట్లు నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములు ఏముంది బాబు నాయనా? మందిరంలో ఏముంది? నిద్ర వస్తుందా? తలస్నానం రాలే కదా, రాదు. మీకు రాదు నిద్ర, బాగా పెద్దవాళ్ళకి వస్తుంది. అమ్మని ఫస్ట్ ఏం వస్తుంది తెలిసిన? తర్వాత ఫస్ట్ కునుకులమ్మ వస్తుంది, ఆ తర్వాత ఊగులమ్మ వస్తుంది. అంతేనా? ఏమమ్మా ఒక్కరోజు అరగంట వాక్యం కూడా మనం అబ్బే మన వల్ల కాదు. అప్పుడే టైం చూస్తాం, వెనక చూస్తాం, ముందు చూస్తాం, గసబోస్తాం. ప్రభు అదే విధంగా అనుకుంటే ఈరోజు మనం ఇంత ధన్యులుగా ఉంటామా? ఇంత నెమ్మదిగా ఉంటామా? అర్థమైందా? ఆదివారం రోజు కడుపున పుష్టికి బే అన్ని కూర్చొని వాక్యం వినేది కాదు. చాలామంది అలా తయారవుతున్నారు. నా ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు. ఒకరోజు ఆదివారం ఉపవాసం ఉండి నువ్వు నోరు కట్టుకొని దేవుని దగ్గరికి రా, వారం అంతా జవురుంటావు. ఆ ఒక్కరోజున కడుపు ఖాళీ అయితే నీ ఆరోగ్యానికి సత్తువ బలం ఉంటుంది. ఉపవాసంతో ప్రభు యొక్క శరీర రక్తం తీసుకోవడం ద్వారా నీ జీవితం క్షేమం పొందుతాం. అయ్యా షుగర్ పేషెంట్లు అయ్యా మాత్రలు వేసుకోలే, అవును. ఒక్కరోజు ప్రభు కొరకు త్యాగం చేయి. మందు చేయలేని మహిమ కలిగి దేవుడు చేస్తాడు. అర్థమైతే నేను కూడా మాత్ర వేసుకోకపోతే కుదరదు. ఖచ్చితంగా మా టిఫిన్ తిని మాత్ర వేయాలి. 8:30 మాత్ర పడిపోవాలి అంతే. అయినా ప్రభు కొరకు పని చేయాలి. మనం దేవుడు నిన్ను కాపాడాలంటే, రక్షించాలంటే ఆలోచన చేయాలి. దేవుని సన్నిధిలో నీకేముంది తెలిసిన? తృప్తి ఉన్నది, మేలు ఉన్నది. ఈరోజు నువ్వు తృప్తిగా భలే పాట ప్రార్థనలు బాగుందబ్బా మందిరం ఈరోజు ఆనందించాలి. వాక్యం అయ్యమ్మ వాక్యం చెప్పారు. ఇంట్లో పోయి ఎవరు అడిగితే ఇప్పుడు అన్న పోయి అనుకో, వాళ్ళ భార్య అడుగుతుంది, అయ్యా పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పాడా? సూపర్గా చెప్పాడమ్మా, నీకు తెలుసు నీకా అన్నాడు. ఏం చెప్పాడా? భలే చెప్పాడు. అదే భలే ఏంది? భలే 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 అంటే కుదరదు. ఇక్కడ ఉండాలి హృదయం పలకల మీద. చదువుకునే పిల్లకలు ఏం చేయాలి? కాలేజీలకు పోతే, స్కూల్కి పోతే పెన్ను పేపరు నోట్బుక్లు మాత్రం బాగు ఇంత లావులో మోసుకుపోతామే. ఆడ చదువు కావాలి. ఆ జ్ఞానంతో పాటు ఈ జ్ఞానం కూడా ముఖ్యమే. ఏ జ్ఞానమా? దేవుని యొక్క వాక్య జ్ఞానం కూడా ముఖ్యమే. అమ్మా చదువు సంస్కారం నేర్పిస్తుంది, భక్తి పరలోకం నడిపిస్తుంది. భక్తి 10 మందిలో ఎలా బ్రతకడం నేర్పిస్తుంది. అదే చదువు ఎలా తినాలో నేర్పిస్తుంది. అంతే. సంపాదించి దేనికోసమా? తినేదానికి, కట్టుకునేదానికి, పెట్టుకునేదానికి, తెచ్చుకునేదానికి. కానీ భక్తి 10 మందిలో తాగద్దురా, వ్యభిచరించొద్దురా, పాపం చేయొద్దురా, మోసం చేయొద్దురా, అన్యాయం చేయొద్దురా, ఎవరికి హాని చేయొద్దు, పవిత్రంగా ఉంటే పరలోకం ఇస్తాడు అని బ్రతకడానికి దేవుని మందిరం. ఎక్కడికి రావాలి ఇప్పుడు మనం? రోజు మందిరానికి రావాలి. ఎక్కడికా? ప్రతిరోజు దేవుని మందిరాన్ని నువ్వు అనుభవిస్తే నువ్వు ఎంత ఆశ్చర్యం. ఎవరు ఉంటారు దేవుని మందిరంలో? ఎక్కడ 2-3 కూడా ప్రార్థన చేస్తారో ఉంటాడు ఆయన. ఉంటాడా? గ్యారెంటీగా 2-3 కూడి ప్రార్థన చేస్తే ఎవరుంటాడు? ప్రభు ఉంటాడు. అంటే ఇప్పుడు తెలుసు మనం ఏం చేయాలి?
దేవుడు ప్రార్థించు వారి మధ్యలో ఉంటాడు, దేవాలయంలో దేవుడు ఉంటాడు. అందుకే దేవుని ఎదుటికి మనం దండం పెడుతున్నాం. వస్తాను దేవుడా నాయనా అని దండం పెడుతున్నాం. ఎందుకో తెలుసా? దేవుని మందిరంలో ఏముందో తెలుసా? దీవెన ఉంది. తృప్తి పొందాలి, వాక్యం చేత తృప్తి పొందాలి, జీవిత సాక్ష్యాలతో తృప్తి పొందాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించను, నా బాధలు ఇది నాకు నెమ్మదినిచ్చను. వాక్యం నెమ్మదినివ్వాలి, వాక్యం చేత కడుపు నిండా పోవాలి. బైబిల్ ఒక భక్తుడు అంటాడు, నీ వాక్యము దొరకగా నేను భక్షించి అన్నాడు. భక్షించడం తిన్నానంటాడు. వాక్యం తినేసిపోవాలి. శరీరాహారం ఎలాగైతే భుజిస్తామో ప్రతిరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. కాబట్టి ఆత్మీయులుగా మన జీవితాల్లో మనం అలా ఉన్నప్పుడు మనకు మేలు జరుగుతుంది. ఒకటి, దేవుని మందిరం చేత దైవ సన్నిధి చేత రూతుకి ఏం కలిగింది? మేలు కలిగింది, కీడు కలిగిందా? ఎక్కడికి వచ్చినందువల్ల? దేవుని సన్నిధానికి వచ్చిన దానివల్ల ఆమెకు మేలే జరిగింది. ఆమె తృప్తి పొందింది. ఆమె ఒట్టి చేతులతో వచ్చిందండి, తోడు సంపాదించింది. ఒట్టి చేతులతో వచ్చింది, ఆస్తి సంపాదించింది. ఒట్టి చేతితో వచ్చింది, కోటీశ్వరాలైంది. అవునా కాదా? ఎవరిని బట్టి? కేవలం యేసు క్రీస్తుని బట్టి. ఈరోజు నువ్వు ఒట్టి చేతులతో ఇక్కడ వచ్చావేమో, ఆ ప్రభువుని చేర్చుకో, యథార్థంగా నీ జీవితం మార్చుకో, ప్రభు కొరకు రోషంగా బ్రతుకో. నిన్ను కూడా రూతు వలె చేస్తాడు. ఏ స్థలంలో పనిచేస్తావో ఆ స్థలంలో నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పరిపాటులో, నీ ప్రయాణాల్లో, నీ రాకపోకలో నీకు మేలు చేస్తాడు ఆయన. మేలు చేయాలంటే నువ్వేం చేయాలి? ఇది నా ప్రశ్న. మేలు జరగాలంటే, ఆశీర్వాదం రావాలంటే, దీవెన రావాలంటే, మేలు రావాలంటే డబ్బుతో కొనగలవా? డాక్టర్లు అంటారు, మా కష్టం, మా డబ్బు ఇచ్చినా కూడా కుదరదమ్మా అంటాడు. ఇంకేమంటాడు డాక్టర్? అంతా దేవుడి ఇష్టమే. అవునా కదా? ఇప్పుడు ఎవరు చేయాలి? డాక్టర్లు బ్రతకనని డాక్టర్లే నన్ను ఏం చేశాడు? ఇప్పుడు ఎవరు గొప్ప? డాక్టర్ గొప్ప, దేవుడు గొప్ప? దేవుడే పరమ డాక్టర్. ఆయన ఏ బలహీనత వచ్చినా దేవుని మందిరానికి రా, ప్రార్థన చేసుకో. ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నాకు ఎంత మందులు మింగ నాకు తగ్గడం లేదు ప్రభువా, నా జీవితంలో బాధలు ఉందయ్యా, కష్టంలో ఉన్నానయ్యా, కన్నీళ్ళలో ఉన్నాను ప్రభువా, సహాయం చేయ ప్రభు. దేవుని దగ్గరికి వచ్చి అడుగు. రూతుకు చేసినట్లుగా నీకు చేస్తాడు. రూతు దేవుని అంగీకరించింది, రూతు దేవుని దగ్గరికి వచ్చింది, రూతు దేవుని స్థలంలో ఆమె స్థిరపడింది. ఉన్నిందా లేదా? అమ్మగారు ఇల్లు వదులుకునేది, చివరికి అతతో కూడా వచ్చింది, ఆ ఊర్లో వివాహం చేసుకునేది, ఆ ఊర్లోనే స్థిరపడిపోయింది. ఎవరిని బట్టి అంటే కేవలం దేవుణ్ణి బట్టి. ఆమె యేసయ్యను నమ్ముకోవడం వలన, యేసయ్యకు హృదయం ఇవ్వడం వలన, యేసుతో ఉండడం వలన ఆమె ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాం, ఆమె మేలు పొందినట్లుగా చూస్తున్నాం. ఈరోజు నువ్వు మేలు పొందాలంటే ఏం చేయాలి? 3 లేక 4 వచనాలు చదువుతాను, వాక్యాధారం కొరకు చూద్దాం రండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందామా? నీకు నాకు రూతు వలె మేలు జరగాలంటే ఏం చేయాలి? మేలు జరగాలంటే మనం ఏం చేయాలి? రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? 8:28. ఆ దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచు ఉన్నది. రైట్. ఇక్కడ మీరు చెప్తున్న మాట మీరు చెప్పాలి. అన్న చదివాను కదా వాక్యం. ఎవరికి మేలు జరుగుతుంది? నేను చదువుతాను, అమ్మ మీరు చెప్పాలి జాగ్రత్తగా. నేను చదువుతాను. ఇక్కడ రాబడిన మాట నేను చదువుతాను జాగ్రత్తగానండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడిగా సమస్తము సమకూడి జరుగుతుంది. ఎవరికి మేలు జరుగుతుంది? యేసయ్యను ప్రేమించు వారికి మేలు జరుగుతుంది. నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఎక్కడ ఉంటావు? ప్రేమిస్తే మందిరంలో ఉంటావు, ప్రేమిస్తే దేవుని సహవాసంలో ఉంటావు, ప్రేమిస్తే నియమ కూడికలకు వస్తావు. అవునా కదా? ప్రేమ ఉన్నోళ్ళండి ఎప్పుడు కలిసిపోతుంటే ఏమని అర్థం? భలే ప్రేమ పొంగిపోయింది మీ ఇద్దరికా, ఎప్పుడు జంటగా పోతున్నారా? అవునా కదా? కొన్ని రోజుల తర్వాత ప్రేమ మంట అవుతుంది. జంట మంట, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెద్ద తంట ఏర్పడుతుంది. ప్రేమలో కల్తీ వస్తే, సరైన ప్రేమ లేకపోతే కుటుంబ జీవితమైన, సంసార జీవితమైన, దాంపత్య జీవితమైనా, సమాజ జీవితమైన, సంఘ జీవితమైన తేడా వస్తుంది. భార్యాభర్తలు అప్పుడప్పుడు రచ్చేసుకుంటూ ఉంటారు అన్నమాట. ముందు ప్రేమించినట్టుగా నన్ను ఇప్పుడు ప్రేమించలేదులే అంటారు. ఏందా? అప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు అంటారు. నేను అంటాను, ప్రేమ అప్పుడు పైకి కనిపించింది, ఇప్పుడు లోపల ఉందని చెప్తా. ఆ ప్రేమ కనిపించదు పోయే కొద్దికి.
అవునా? నేను అంటాను, నువ్వు కూడా భలే అప్పుడు ఎలా ఉన్నావు తెలిసినా, ముందు ప్రేమించినట్టుగా నువ్వు ఇప్పుడు నన్ను ప్రేమించలేదులంట. ఏమి అంత తక్కువేంట? అన్నం పెట్టిమే అన్నం అనుకో, ఉండా వాడు పెట్టి పెడతాడా? అప్పుడు నేను ముఖ్య, నీ కొడుకు ముఖ్యమా? ఏనా కరెక్టా కదా? భర్త కంటే కొడుకు ముఖ్యమా, భర్త ముఖ్యమా? భర్త లేకుంటే బిడ్డాడిది నీకు నిజమా? ఊరికి జనరల్గా అడుగుతున్నా, ఇక్కడ అర్థం అవడానికి ఈ విషయాలు చెప్తాను మీకు నేను. ప్రేమ కల్మషం లేకపోతే కలకాలం బ్రతుకుతుంది. ప్రేమలో కల్మషం ఏర్పడితే కట్ అయిపోతుంది, అంతే, కట్ అయిపోతుంది ప్రేమ. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే, నీ ప్రేమలో దేవుని దృష్టిలో ఎట్లా భార్యాభర్తల ప్రేమ కట్టే. ఈ లోకంలో ఓ భక్తుడు రాశాడు, ఈ లోక ప్రేమ కంటే దేవుని ప్రేమ విలువైనది. ఒక పాట, ప్రేయసి కంటే ప్రేమించే దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి కంటే ప్రేమించే దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఒక తల్లి కన్నను, ఒక తండ్రి కన్నను ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ప్రేయసి ఇస్తేనే ప్రేమిస్తుంది. యేసయ్య నువ్వు ఇవ్వకపోయినా ప్రేమిస్తున్నాడు. నువ్వు రాకపోయినా, నువ్వు దేవుని తలుచుకోలేకపోయినా, నువ్వు కావాలని కోరుకుంటున్నాడు ఆయన. అది యేసయ్య ప్రేమ అంటే. వస్తావా? నీ హృదయం ఇస్తావు ఈరోజైనా? ఒప్పుకుంటావా? దేవా, నిన్ను సరిగ్గా ప్రేమించలేకపోతున్నానయ్యా. ప్రేమించేవాడు ఎవడుంటాడని కూడా ఉంటాడు. ప్రేమించేవాడు ఎవడు? పలకరిస్తాడు. ప్రేమించేవాడు పరామర్శిస్తాడు. ప్రేమించేవాడు అన్నీ తెచ్చిస్తాడు. నేను చెప్పిన తప్ప కరెక్టా? ఈ క్వాలిటీలు నీకు ఉందా లేదా? ఇలాగా అనుకుందాం. ప్రేమించేవాడు ప్రభుతో ఉంటాడు, ప్రేమించేవాడు ప్రార్థన చేస్తాడు, ప్రేమించేవాడు దేవునికి ఇస్తాడు, ప్రేమించేవాడు దేవుని పని చేస్తాడు. ప్రేమించేవాడు ఎంత దూరమైన ప్రేమ మరణమంత బలమైనదని బైబిల్లో రాయబడి. ప్రేమ కొరకు రాజ్యాలే కూలిపోయినాయండి. ప్రభు కొరకు ఏం కూల్చుకున్నాం మనం? సమయాన్ని వదులుకోలేం, ఒకరోజు నోరు కట్టుకోలేం. నిజమా కదా? దేవుని కొరకు ప్రేమకి నువ్వు ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వగలవు ప్రభు ప్రేమకి? ఆయన త్యాగానికి, ఆయన సిలువ బలియాగానికి, ఆయన చూపిన ప్రేమకు, ఆయన కాచిన రక్తానికి ఏమి ఇవ్వగలవు? ఏమి ఇవ్వగలవు? యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, విడువక మీడలనే కృప చూపిస్తున్నాను. ఒకటి, నీకు మేలు జరగాలంటే యేసయ్యను ప్రేమించి ఈరోజు నుంచి నీకేం జరుగుతుంది? మేలు జరుగుతుంది. లేదంటే నీకేం జరుగుతా? కీడు జరగకుండా చూసుకో. మేలు కావాలా? ప్రభువుని ప్రేమించు. కీడు కావాలా? లోకాన్ని ప్రేమించు. లోకం ప్రేమిస్తే కీడే వస్తుంది, ప్రభువుని ప్రేమిస్తే మేలు వస్తుంది. తెలుసుకో ఈరోజు. నీకు మేలు కావాలా? కీడు కావాలా? శాపం కావాలా? ఆశీర్వాదం కావాలా? దీవెన కావాలా? ఇది కావాలా? నువ్వు ఆలోచించు. కనుక దేవుని వాక్యం చదువుకున్నావు. రెండో విషయం చూద్దారని, కీర్తన 81వ కీర్తనలో ఒక మాట చదువుతాం. కీర్తన 81:13. కీర్తన 81:13. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. అమ్మా, యేసు ప్రభు మాట వింటున్నారండి? బైబిల్ స్టడీలో వింటున్నారా? విజ్ఞాపనకి వింటున్నారా? ఆరాధన కూడికి వింటున్నారా? అన్ని కూడికలకు వస్తున్నారా? టైం లేదని బిజీ అంటున్నారా? దీవించే దేవుడు కళ్ళెర చేస్తే, ఆశీర్వదించే దేవుడు కొరచ చేస్తే ఏమవుతుంది? రూతు దేవుని ప్రేమించింది. రూతు దేవుడు ఆమెను ప్రేమించాడు, ఆమెకి మేలు చేశాడు. ఒకటి, దేవుని ప్రేమించు వారికి మేలు. రెండవది, దేవుని మాట వినువారికి మేలు. ఎవరి మాట వినే వాళ్ళకి? వినువారికి మేలు జరుగుతుంది. ఎవరి మాట? అమ్మా, రోజంతా ఎవరెవరో మాట్లాడవు, ఒక గంట యేసయ్య మాట విని రోజు నువ్వు బాగుపడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు సంతోషిస్తావు, నీకు మేలు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఏమండి, నీకు ఆయా పరిస్థితుల్లో దేవుడు నీకే మేలు జరిగించ అనుకూలపరుస్తాడు, అనుకూలతలు చేస్తాడు. దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తే నీకంత మేలు జరుగుతుంది. 20 సంవత్సరాలు కానీ ప్రేమిస్తున్నావు,
అన్నీ ఆయన చేస్తున్నాడు. మాకు ప్రతి విషయంలో ప్రభు మాకు